The book of Joshua, chapter 2, and let us read verse 1. మొదటి వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. వేగులో వారైన ఇద్దరు మనుష్యులను పంపి. ఆ వేగుల వారు, ఆ ఇద్దరు వేగుల వారు అసలు ఎందుకు వాళ్ళ గురించి బైబిల్ అంత స్పష్టంగా తెలియజేసింది, అసలు వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, బైబిల్ చదివేటప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోగలిగితే, చాలామంది బైబిల్లో మనకు కనబడుతున్నారు. వీ సీ లాట్ ఆఫ్ బిబ్లికల్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. వాళ్ళ గురించి మనం చదువుతున్నప్పుడు వారిలో ఉన్న ప్రతి శ్రేష్టమైన అంశాన్ని మన జీవితంలో అనుభవంలో తీసుకురాగలిగితే మనం కూడా ఆధ్యాత్మికంగా బలపడతాం, దీవెన పొందుతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారుగా 400 సంవత్సరాల బానిసలుగా ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా దాదాపుగా కనాన్ దేశ పొలిమేరల తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత మోషే అనే దైవజనుడు నెబో శిఖరం మీద, పిస్గా అనే కొండ మీద ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు లీడర్షిప్ ఎవరికి ఇవ్వాలి, నాయకత్వం ఎవరికి ఇవ్వాలి, ఇంతమంది జనాంగాన్ని ఎవరు నడిపించాలి అంటే మోషే గారి యొక్క సేవకుడిగా ఉన్న నూను కుమారుడైన యెహోషువకు బాధ్యత అప్పగించబడింది. దేవుడే యెహోషువను ఎండోర్స్ చేసి, నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను కాబట్టి నువ్వు నిబ్రము కలిగి ధైర్యం కలిగి ఉండు, నీవు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు, నీతో పాటు ఉన్న ప్రజానికాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి సహాయపడుతున్న దేవుడు తన వాగ్దానాలతో బలపరిచి ఓ గొప్ప కార్యం చేసే ముందు యెహోషువను దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు అన్నాడు, యెహోషువ మీరు సిద్ధంగా ఉండండి, యోర్దాన్ నది దాటిన తర్వాత 3 రోజుల్లో మీరు యోర్దాన్ నది దాటిన తర్వాత కనాను దేశంలో ప్రవేశిస్తారని చెప్పగానే యెహోషువ ఆ నది యువతల ప్రజలందరూ కూడా క్యాంప్స్ వేసుకుని ఉన్నారు, వారందరూ టెంట్లు వేసుకుని ఉన్నారు. యెహోషువ ఏం చేశారంటే 2 మనుషుల్ని పిలిచాడు. వారిద్దరిని కూడా రహస్యంగా షిత్తీము నుండి పంపించాడట. మీరు వెళ్ళి ఒకసారి ఆ దేశాన్ని వేగు చూసురండి. ఇంగ్లీష్లో స్పైస్ అంటారు. స్పైయింగ్ అంటే వేగు చూచి రావడం. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల్లోనికి వేరే దేశస్తులు స్పైల్గా వస్తూ ఉంటారు. ఇక్కడ అంతర్గత వ్యవహారాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, దేశ పరిస్థితులు ఏంటనేది స్పైయింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి కొన్నిసార్లు కొన్ని దేశాల్లో నా పాస్పోర్ట్ చెక్ చేస్తారు. పాస్పోర్ట్ ఇప్పటికే నాకు ఒక పెద్ద పాస్పోర్ట్లు ఉంటాయి, వాటి నిండా స్టాంపులు ఉంటాయి కదా, చాలా దేశాలు అన్నీ చూసి ఒకసారి ఇలా నా ఫేస్ వైపు చూస్తాడు ఇమిగ్రేషన్ ఆఫీసర్. ఎందుకు వస్తున్నారని మా దేశానికి అని అడుగుతాడు. ఏదో కారణం చెప్తాను, మళ్ళీ అడుగుతాడు అదే ప్రశ్న, మళ్ళీ ఏదో కారణం చెప్తాను. ఇంకొక ఆఫీసర్ వస్తాడు, అదే ప్రశ్న అడుగుతాడు. ఎందుకు అంటే ఒకవేళ నేను ఏదైనా దేశానికి సంబంధించిన స్పైనేమో, వాళ్ళ దేశాన్ని చూడడానికి వస్తున్నానేమో ఆ స్పై, కానీ ఏదో ఎక్కడో ఒక అనుమానం వాళ్ళకి, ఎందుకంటే ఇంత ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నాను కాబట్టి అని అప్పుడప్పుడు స్పైనేమో అన్న అనుమానం వస్తుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుని బట్టి వాళ్ళు అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొన్ని దేశాలకు స్పైలు ఉంటారు, ఆయా దేశాలకు స్పైలు వెళ్తూ ఉంటారు, వేగులు వారు వెళ్తూ ఉంటారు. హిబ్రూ భాషలో రగాల్ అనే పదం వాడారు. స్పై అన్న చోట రగాల్ అనగా చూసి వచ్చేవాళ్ళు, ఆ దేశాన్ని వేగు చూసి వచ్చేవాళ్ళు. యెహోషువ ఏం చేశాడంటే 2 వ్యక్తులను పిలిపించి మీరు ఒకసారి వెళ్ళండి, ఎస్పెషల్లీ యెరికో పట్టణాన్ని చూసిరండి, మనం ఎలా దాన్ని జయించగలం, ఎలా వెళ్ళగలం, ఆ లోపలికి వెళ్ళి యెరికో పట్టణాన్ని ఏ విధంగా జయించగలం. ఎందుకంటే కనాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎంటర్ అయిన తర్వాత వారు మొట్టమొదటిగా గెలవాల్సింది యెరికో పట్టణాన్నే. యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత మిగతా ప్రాంతాలన్నీ కూడా వారు జయించాలి. కాబట్టి యు గో అండ్ స్పై ద ల్యాండ్ ఫర్ మీ అని 2 వ్యక్తుల్ని పంపించాడు. రహస్యంగా ఎందుకు పంపించాడంటే అంతకు ముందు కాలంలో మోషే గారు 12 మంది స్పైన్లు పంపించినప్పుడు కొంచెం ఇబ్బంది జరిగింది. అందును బట్టి ఈసారి ఎవరికి తెలియకుండా 2 యెహోషువ ఏర్పాటు చేసుకుని పంపించేశాడు. ఆ సంఘటన అంతా కూడా లేఖనాల్లో మనకు తెలిసిందండి, మరలా అవన్నీ టచ్ చేయాలనే ఉద్దేశం కాదు. అకార్డింగ్ టు ఏ జూయిష్ ట్రెడిషన్, బైబిల్లో అయితే ఆ వేగులు వారి పేర్లు బైబిల్లో లేవు, కానీ ఒక జూయిష్ కామెంటరీలో వీళ్ళిద్దరూ ఎవరు అన్న ప్రశ్నకు ఆ కామెంటేటర్స్ ఏమి రాశారంటే పెర్హాప్స్ బహుశా
ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కాలేబ్ గారు అయి ఉండొచ్చు. క్యాలెబ్ గారు, యెహోషువ, క్యాలెబులు పూర్వదినాల్లో కూడా వాళ్ళు స్పై చేసి వచ్చారు, ఆ ప్రాంతాన్ని అంతా చూసి వచ్చారు కదా. సో ఇప్పుడు యెహోషువ పంపిస్తున్నాడు కాబట్టి క్యాలెబ్ ఖచ్చితంగా అందులో ఉండుంటాడు. ఆ తర్వాత కాలేబుతో పాటుగా అహరోను యొక్క కుమారుడు, అతని పేరు ఎలియాజరు. హీ వాజ్ ద సెకండ్ హై ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశానికి లేదా ఆ ప్రజలకు రెండవ ప్రధాన యాజకుడిగా అహరోన్ తర్వాత ఎలియాజర్ నియమించబడ్డాడు కదా. ఎలియాజరు కూడా హీ వాజ్ వెరీ యాక్టివ్ పర్సన్. అతను కూడా చాలా బలమైన వాడు, చాలా యాక్టివ్గా ఉన్నవాడు. కాబట్టి అకార్డింగ్ టు ఎ జూయిష్ ట్రెడిషన్ ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు మరియు ఎలియాజరు అయి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయానికి జూయిష్ కామెంటేటర్స్ వచ్చారు. సరే, వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో లేవు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చింతపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దట్స్ ఎ గుడ్ థింగ్. క్యాలెబ్ వాజ్ ఎ రైట్ పర్సన్ టు గో దేర్. కాలేబు గారు ఆల్రెడీ ఆయన ఇశ్రాయేల్ దేశాన్ని చూసి వచ్చాడు, ప్రజలందరికీ మంచి సమాచారం తీసుకొచ్చాడు. ఎస్, ఆ దేశంలో ప్రజలందరూ గొప్పవాళ్లే, అందరూ కూడా ఎత్తరులే, ఉన్నతమైన వారే, ఉన్నత దేహాలు కలిగిన వారే. కానీ దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం జయిస్తామని కొన్ని సంవత్సరాలకు ముందు కాలేబు అనే దైవజనుడు మంచి సమాచారం తీసుకొచ్చాడు. కాబట్టి హీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్ టు గో టు దట్ ల్యాండ్ అగైన్. అండ్ అలాంగ్ విత్ క్యాలెబ్ అప్పుడైతే యెహోషువ గారు కూడా వెళ్ళారు. ఇప్పుడు యెహోషువ గారు లీడర్షిప్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలియాజర్ను పంపించి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారని జూయిష్ ట్రెడిషన్ ఒకటి ఉంది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.